హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హోస్ట్ లోకేశ్వర్, కో-హోస్ట్ చైతన్య. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అన్న, మనం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఇంటర్వెల్ దగ్గర ఆగాం. నెక్స్ట్ ఏంటి చెప్పు. చెప్పరా చెప్పు. ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నా. చెప్తా. నువ్వు రియాలిటీకి రా ఫస్ట్. రియాలిటీకా? మళ్ళీ మన స్టోరీ ఎప్పుడు సినిమాలో ఉన్నట్టు ఉండదు, కాబట్టి రియాలిటీకి వచ్చి. సరే చెప్పు. రియాలిటీకి వస్తే భీమ్ ఒక గోండ్ ట్రైబ్ ని ఒకటిగా చేశాడు. ఒకటిగా అంటే యునైటెడ్ గా. ఒక స్లోగన్ ఇచ్చాడు. అదేంటంటే జల్ జంగల్ జమీన్, అంటే మన తెలుగులో నీళ్లు, అడవి, భూమి, ప్రతి హక్కులు జనాల దగ్గరే ఉండాలని చెప్పాడు. గొరిల్లా ఫైట్ స్టార్ట్ చేశాడు. నిజాం పోలీస్ తో, ల్యాండ్ ఓనర్స్ తో. అన్నా, స్లో మోషన్ లో భీమ్ నడుస్తాడు. జల్ జంగల్ జమీన్ బ్యాక్గ్రౌండ్ లో ఒక ఎక్కువ వస్తుందన్నా. అప్పుడు డ్రమ్ బీట్స్ అవుతూ టైగర్ జంప్ చేస్తే, అల్లూరి ఆరోస్ తో ఎంట్రీ ఇస్తే మస్తు ఉంటది అన్న. ఆపరా బాబు నీ సినిమా ఇమాజినేషన్లు. రియాలిటీలో కష్టాలు బాగా ఉంటాయిరా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు కానీ రక్తపు మరకలు, చెమట చుక్కలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు కథలోకి వద్దామా. 1940లో జోడే ఘాట్ లో నిజాం పోలీస్ సరౌండ్ చేశారు. అప్పుడే ఒక గొప్ప బ్యాటిల్ స్టార్ట్ అయింది. భీమ్ మరియు తన ఫాలోవర్స్ ధైర్యంగా పోరాటం చేశారు. కానీ చివరికి భీమ్ చనిపోయాడు. అయ్యో, ఎట్లీస్ట్ తన బాడీ తన ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చారా? లేదురా, తన బాడీని కూడా ఇవ్వలేదు, కానీ తన జ్ఞాపకాలు అలాగే ఉండిపోయాయి. ఓ అవునా. ఇప్పుడు తన పేరు అమరమైనది. ఇప్పుడు కొమరం భీం పేరుతో ఆసిఫాబాద్ అనే జిల్లా కూడా ఉంది. జోడీఘాట్ లో భీమ్ ది మెమోరియల్ ఉంది. మరి అతని స్లోగన్ జల్ జంగల్ జమీన్ ఇప్పటికీ ఇన్స్పైర్ చేస్తూ మన టెక్స్ట్ బుక్ లో కూడా ఉంది. వా, అంటే కొమరం భీం తెలంగాణకి భగత్ సింగ్ లాగే కదా అన్నయ్య? అవును, ఇద్దరు యూతే. ఇద్దరు తన ప్రాణాలని దేశం కోసం ఇచ్చారు, కానీ కొమరం భీం రాష్ట్రం కోసం. అన్న, ఊహించు, భీమ్ ఇంకా అల్లూరి కలిసి ఉంటే బ్రిటిషర్స్ ఉండరు, నిజామ్స్ ఉండరు, ల్యాండ్ ఓనర్స్ ఉండరు. ఉన్నా కూడా వాళ్ళు పరుగులు తీసేవారు కదా అన్న. బ్రిటిషర్స్ అయితే మరీ ఘోరం. బాస్టన్ అని అరిచేవారు కదన్నా. నిజమేరా, అది అల్టిమేట్ మల్టీ స్టార్ అయ్యేది. అదే లాస్ట్ స్టోరీగా. ఫస్ట్ కొమరం భీం, తర్వాత 1969 స్టూడెంట్స్, అన్ని సాక్రిఫైజెస్ ఏనా అన్న. మరి చివరికి మన తెలంగాణ స్టేట్ ఎప్పుడు వచ్చింది? 2001లో కేసీఆర్ లీడర్షిప్ లో కొత్త మూమెంట్ ఒకటి స్టార్ట్ అయింది. 2014లో మనం మన తెలంగాణని సాధించుకున్నాం. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ కొమరం భీం, తరువాత 1969 స్టూడెంట్స్, కానీ చివరికి మన తెలంగాణ అప్పుడే అయ్యిందిరా. ఇది లాస్ట్ చాప్టర్ రా. మన తెలంగాణ 2014 జూన్ 2న ఫామ్ అయ్యింది. వా, అంటే తెలంగాణ నాకు కొత్త కదా. ఆల్మోస్ట్ రా, కానీ గుర్తుపెట్టుకో, తెలంగాణ ఫైట్ 2001లో స్టార్ట్ అయింది. 2001లో కె చంద్రశేఖరరావు గారు తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేశారు. తర్వాత కొత్త పార్టీని స్టార్ట్ చేశారు, తెలంగాణ రాష్ట్ర సమితి, టిఆర్ఎస్ అని. వా, తెలంగాణ టీంకి కేసీఆర్ కెప్టెన్ లాగా కదా అన్న. నాట్ జస్ట్ కెప్టెన్ మాత్రమే కాదు, ఓపెనర్, బౌలర్, ఫీల్డర్, కీపర్ అన్ని రోల్స్ ఒకడే తీసుకున్నాడు. వా, తర్వాత ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయింది. 2009 డిసెంబర్లో కేసీఆర్ హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేశాడు. ఫాస్ట్ అంటూ డెత్. తెలంగాణ లేకపోతే నాకు ఫుడ్ లేదు. అయ్యో, అంటే బిర్యానీ కూడా లేదా? ఇడ్లీ కూడా లేకపోయేనా? ఏమీ లేదురా, కానీ నీళ్ళు మాత్రమే. కానీ తన డిటర్మినేషన్ 1,00,000 మందిని ఇన్స్పైర్ చేసింది. స్టూడెంట్స్, ఎంప్లాయీస్, ఫార్మర్స్ అందరు ప్రొటెస్ట్లో జాయిన్ అయ్యారు. వా, ఇది త్రిబులాలో ఉన్న యాక్షన్ సీన్ కన్నా ఎక్కువరా. 2011లో ఒక పెద్ద ఈవెంట్ జరిగింది. సకల జనుల సమ్మె. అందరు స్ట్రైక్లో. టీచర్స్ అందరూ స్ట్రైక్కి వెళ్ళారు. ఆర్టీసీ బస్సెస్ ఆపేశారు. స్కూల్స్, ఆఫీసెస్ క్లోజ్ అయిపోయాయి. ట్రైన్స్ కూడా నిలిచిపోయాయి. అంటే తెలంగాణ ఒక యాక్షన్ హీరో లాగా మారింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్, డ్రమ్ బీట్స్, జనాలు స్లో మోషన్లో అరుస్తున్నారు, జై తెలంగాణ. చివరికి 2014 ఫిబ్రవరిలో పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ రికగ్నిషన్ యాక్ట్ పాస్ చేసింది. మరి జూన్ 2, 2014న తెలంగాణ ఇండియాలో 29 స్టేట్ అయ్యింది. వా, అంటే హైదరాబాద్ మన
క్యాపిటల్ అయ్యిందా అన్న? అవును, హైదరాబాద్ 2 స్టేట్కి 10 ఇయర్స్ వరకు క్యాపిటల్ అని డిసైడ్ చేశారు. కానీ తెలంగాణ వాళ్ళకి అది సెలబ్రేషన్ టైం. వా! ఆ రోజు హైదరాబాద్ అంతా ఫైర్ వర్క్స్తో ఫుల్. బతుకమ్మ డాన్సెస్, డప్పుల బీట్స్, ఫ్లాగ్స్ ఫ్లయింగ్, సినిమా క్లైమాక్స్ సీన్ లాగా అన్న. నిజమేరా, రియల్ లైఫ్ క్లైమాక్స్ సినిమా కన్నా పెద్దగా ఉంది. స్టేట్హుడ్ తర్వాత చాలా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాయి. మిషన్ భగీరథ, ప్రతి ఒక్కరికి డ్రింకింగ్ వాటర్. మిషన్ కాకతీయ, చెలూర పునర్జన్మం. రైతు బంధు, రైతుకి సపోర్ట్. బతుకమ్మ అఫీషియల్ స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేశారు. వా! అంటే డెవలప్మెంట్, కల్చర్ 2 బ్యాలెన్స్ అయ్యాయి కదా. అవునరా, తెలంగాణ ఐడెంటిటీ, ప్రైడ్ అన్నీ స్ట్రాంగ్ అయ్యాయి. 1969 స్టూడెంట్ సాక్రిఫైజెస్ చివరికి 2014లో స్టేట్హుడ్ కదా. నిజమే, మన హిస్టరీ చిన్నది కాదు, ఒక సెంచరీ లాంగ్ పోరాటం, బలిదానాలతో నిండి ఉంది. అన్న, ఇమాజిన్ చేసుకో, కుమురం భీం, 1969 స్టూడెంట్స్, కేసీఆర్ అందరూ ఒకే మూవీలో కలిసి వచ్చారు. వావ్! పాన్ ఇండియా సూపర్ హిట్. నిజమేరా, సినిమా ఫన్కి బాగుంటుంది, కానీ రియల్ హిస్టరీ ఇంకా పెద్దది. ఎందుకంటే తెలంగాణ నిజమైన ధైర్యంతో, నిజమైన బలిదానాలతో వచ్చింది. అందుకేరా మనం జై తెలంగాణ అని అరుస్తే ఆ అందరినీ గుర్తు చేసుకుంటాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ ఎపిసోడ్ తెలంగాణ. మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాం. మీ లోకేశ్వర్ అండ్ చైతన్య. మీరు ఇంకా వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎట్లాంటి కంటెంట్ కావాలో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం. సో డూ వాచ్ ఇట్. అండ్ మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్గా వస్తుంది.